Hello students and welcome to our wonderful YouTube channel Dream Different Think Different. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. As we know that నేమ్ రియాక్షన్స్ అనేటువంటి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐఐటి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేమ్ రియాక్షన్ నేర్చుకున్నామంటే గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. అండ్ ఈ వీడియోలో మనం హాఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, వితౌట్ వేస్టింగ్ our time, let us enter into the topic. హాఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్. హాఫ్మన్ అంటే ఏంటి? హాఫ్మన్ అంటే సైంటిస్ట్ నేమ్. ఈ రియాక్షన్ ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ నేమ్ ఏంటి? హాఫ్మన్. అతని పేరు మీదుగా హాఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ అనేటువంటి పేరు వచ్చింది. బ్రోమోమైడ్ అంటే ఏంటంటే, ఈ బ్రోమోమైడ్ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈ హాఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ లో బ్రోమిన్ అండ్ అమైడ్స్ అనేటువంటి రియాక్టెంట్స్ ఉన్నాయని మనకు ఈ బ్రోమోమైడ్ అనేటువంటి వర్డ్ తెలియజేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, ఈ డిగ్రేడేషన్ మీనింగ్ ఏంటంటే, డిగ్రేడేషన్ మీనింగ్ అంటే ఏం లేదు, 1 కార్బన్ లెస్ కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే రియాక్టెంట్ లో ఒక కాంపౌండ్ ఉంటే ప్రొడక్ట్ లో ఆ కాంపౌండ్ కన్నా ఒక కార్బన్ తక్కువగా ఉన్నటువంటి కాంపౌండ్ మనకు ప్రొడక్ట్స్ లో ఫామ్ అవుతుంది. అంటే రియాక్టెంట్ కంటే ఒక కార్బన్ తక్కువ ఉన్న కాంపౌండ్ మనకు ప్రొడక్ట్ లో ఫామ్ అవుతుందని అర్థం. ఏంటి డిగ్రేడేషన్ కి మీనింగ్? ఓకే, దీని మీనింగ్ మనం అర్థం చేసుకుందాం. మనం రియాక్షన్ లోకి వెళ్ళిపోదాం. మనకు ఈ వర్డ్ తో ఏం తెలిసింది? బ్రోమిన్ అండ్ అమైడ్ అనేటువంటి కాంపౌండ్స్ రియాక్షన్స్ లో ఉన్నాయని మనకు తెలిసింది. హియర్ అమైడ్ ని మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? బ్రోమిన్ మనం తీసుకున్నాం. ఈ కాంపౌండ్ లో ఎక్స్ట్రా ఏముంటుందంటే బేస్ యాడ్ చేస్తారు కాంపౌండ్. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాం? గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ లో కూడా మనకి ఈ బేస్ అనేది యాడ్ చేసాం. సేమ్ అక్కడ కూడా NaOH ఆర్ KOH రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అన్నట్టు. సో హాఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే, అమైడ్స్ ఆర్ రియాక్టింగ్ విత్ బ్రోమిన్ in presence of base NaOH కావచ్చు, KOH కావచ్చు, it will form 1 carbon less compound and that is primary amine. That is what? Primary amine. అర్థమైందా? See here. అండ్ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బ్రోమిన్ మనం తీసుకుంటున్నాం కదా, ఈ బ్రోమిన్ అనేది ఆల్వేస్ ఒకటే యూనిట్ బ్రోమిన్ తీసుకోవాలి. ఎందుకు మరి 2 యూనిట్ల బ్రోమిన్ ఎందుకు తీసుకోరాదు? 3 యూనిట్ల బ్రోమిన్ ఎందుకు తీసుకోరాదు? సో ఈ విషయాలన్నీ నేను మెకానిజం చెప్పేటప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. జస్ట్ ఈ రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఉంది. ఏం లేదు, ఇందులో ఈ రియాక్టెంట్ నుంచి మన ప్రొడక్ట్ ఫామ్ అయినప్పుడు ఒక కార్బన్ లెస్ ఉన్నటువంటి కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అయింది. అంతేనా? సీ హియర్, దీంట్లో మనకి ఒక కార్బన్ ఉంది చూడండి, ఇది రియాక్టెంట్స్ లో. హాఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ అర్థం కావాలంటే జస్ట్ సింపుల్ గా గుర్తు పెట్టుకోండి. అమైడ్ నుంచి C డబుల్ బాండ్ O అండ్ ఈ బ్రోమిన్ అండ్ ఈ బేస్ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. మిగిలింది ఏంటి? R బాండ్ CnH2 ఫామ్ అయింది. ఇదేంటి? అమైడ్. హాఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ అనేది ఏంటిది? అమైడ్స్ ప్రిపరేషన్ లో వన్ ఆఫ్ ది మెథడ్. అర్థమైందా? సో మనకి అమైడ్స్ నుంచి మనకి ఏం ఫామ్ అయింది? మేజర్ కాంపౌండ్ ఏం ఫామ్ అయింది? అమైడ్స్ అనేటువంటి ఫామ్ అయింది. అర్థమైందా? సో ఈ రియాక్షన్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వడానికి, అంటే ఈ బై ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఫామ్ అయినాయి, Na2CO3 NaBrH2O. కానీ మనకు మేజర్ ప్రొడక్ట్ ఏంటిది? మనం అమైడ్స్ ప్రిపరేషన్ మెథడ్ లో ఉన్నాం కాబట్టి అమైడ్స్ అనేటువంటి ఏంటి? మేజర్ ప్రొడక్ట్స్. ఓకేనా? ఇప్పుడు ఈ కాంపౌండ్ జస్ట్ నేను ఒక ట్రిక్ ద్వారా చెప్పిన, ఈ C డబుల్ బాండ్ O అండ్ ఈ Br అండ్ NaOH లేదా KOH రెండిట్లో ఏదైనా ఒకటే తీసుకోవాలి. ఇది తీసుకునే ఏంటి? ఎలిమినేట్ చేసేసి మిగిలిందే ఇక్కడ ప్రోడక్ట్ గా రాయాలని చెప్పినాను. ఓకేనా? దీన్ని మెకానిజం ద్వారా మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మెకానిజం చూస్తే ఈ కాంపౌండ్స్ ఏ విధంగా ఫామ్ అయినాయని మనకు డీటెయిల్ గా అర్థమవుతాయి. దానికంటే ముందు నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు టెస్ట్ చేసుకోండి. See here, CH3 C డబుల్ బాండ్ O NH2. ఇది క్వశ్చన్ రాసుకోండి. In presence of KOH plus
కాంపౌండ్ ఏది ఫామ్ అయిందని అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంసెట్లోనే అడిగాడు, లేదా నీట్లో అడిగాడు, లేదంటే మీరు ఐఐటి జేఈకి ప్రిపేర్ అయితే జేఈలో అడిగాడు అనుకోండి. మన ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకుని నేను ఏమని చెప్పినాను, C+O అండ్ ఈ బ్రోమైడ్ అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి బేస్ 3 అనేటువంటి రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ అనేటువంటిది మిగిలిన ప్రోడక్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. హియర్ నేను కూడా ఏం చేస్తున్నా అంటే ఈ C+O గ్రూప్ని అండ్ ఈ టోటల్ కాంపౌండ్ నేను ఏం చేస్తాను అంటే ఎలిమినేట్ చేస్తున్నా. రిమైనింగ్ మనకి ఏ కాంపౌండ్ ఫామ్ అయింది? CH3NH2. ఇదేంటి? మిథైల్ అమైన్. ఇదేంటి? కామన్. ఇది IUPAC నేమ్ ఏంటి? మీథేన్ అమైన్. ఈ కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇందులో ఏమైనా కష్టం ఉందా? చాలా అంటే చాలా ఈజీ. మనకి అమైడ్ ఇచ్చి బ్రోమిన్ అండ్ ఈ బేస్ ఇచ్చింది అనుకోండి, మనకు డైరెక్ట్ గా మనం ప్రోడక్ట్ రాయొచ్చు, అమైన్స్ ఫామ్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? లెట్ us see the mechanism. అండ్ మెకానిజం మనం అర్థం చేసుకుంటే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా అంటే చాలా డెడ్ ఈజీ. ఎందులోనైనా మనం ప్లస్లు మైనస్లు మాత్రం చూడాలి. ప్లస్లు మైనస్లు ఏంటో అర్థమైంది అనుకో, మనకు రియాక్షన్ మెకానిజం మొత్తం అర్థమైంది. ఓకే గాయస్, ఇప్పుడు మెకానిజం చూద్దాం. See here mechanism and this is the amide. మనం బ్రోమైడ్ లో మనం బ్రోమిన్ ఉంటుంది, అమైడ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఫస్ట్ మనం బ్రోమైడ్ తీసుకుంటున్నాం, అమైడ్ తీసుకుంటున్నాం. అమైడ్ అంటే ఏంటిది? R C+O NH2. అర్థమైందా? ఈ హెచ్లని H2 అని రాయకుండా నేను ఒక హెచ్ని పైకి ఒక హెచ్ని రైట్ సైడ్కి రాస్తున్నా. ఏదైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. See here దీన్ని నేను బేస్తో రియాక్ట్ చేస్తున్నా. కాంపౌండ్ లో ప్లస్లు మైనస్లు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేస్తే రియాక్షన్ మెకానిజం అనేటువంటిది చాలా అంటే చాలా డెడ్ ఈజీ. అందుకని ప్లస్లు మైనస్ని ఐడెంటిఫై చేయండి. సిహర్ NaOH అనేటువంటిది ఒక బేస్. దాంట్లో NaOH అనేటువంటిది Na+ అండ్ OH- గా డివైడ్ అయిపోతుంది. ఈ OH- అనేది దానికి ఏం కావాలి? దానికి ఆల్వేస్ ఎసిడిక్ హైడ్రోజన్స్ కావాలి. ఇక్కడ అమైడ్స్ దగ్గర మనకు 2 ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక ఎసిడిక్ హైడ్రోజన్ తోని ఈ OH- అనేటువంటిది రియాక్ట్ అయ్యి H2O గా ఎలిమినేట్ అయిపోతుంది. ఈ OH- అనేది ఈ H తోని రియాక్ట్ అయ్యి H2O గా వెళ్ళిపోతుంది. OH 1H ఇది 2H H2 ఈ O కి ఈ O H2O గా అంటే వాటర్ గా ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే ఈ OH- హైడ్రోజన్ మీద అటాక్ చేస్తుందో ఈ హైడ్రోజన్ దగ్గర నుండి ఎలక్ట్రాన్ ని నైట్రోజన్ తన వైపు లాక్కుంటుంది. ఎందుకంటే నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. అర్థమైందా? R కి R, C+O కి C+O, C+O కి C+O. నెక్స్ట్ ఏంటి? NH. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నెగిటివ్ ఛార్జ్ ఎందుకు వచ్చింది? ఏదైనా కాంపౌండ్ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటే దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్ ని లాస్ అయితే దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏంటి? కెమిస్ట్రీలో మనకి హైడ్రోజన్ దగ్గర నుంచి నైట్రోజన్ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంది కాబట్టి దీనికి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇది క్లియర్ అప్ టు హియర్. నెక్స్ట్ ఏంటంటే Br2 మాలిక్యూల్ ఇంట్రడ్యూస్ చేయాలి. Br2 దీన్ని Br బాండ్ Br అని కూడా రాయొచ్చు. Br2 అంటే అర్థమైందా? Br2ని ఇక్కడ నైట్రోజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ బ్రోమిన్ అనేటువంటిది 2 పోల్స్ని క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? పొలారిటీని క్రియేట్ చేస్తుంది. లేకపోతే జనరల్గా అయితే క్రియేట్ చేయదు. అంటే ఈ బ్రోమిన్లో డైపోల్ మూమెంట్ అనేటువంటిది ఏర్పడి పార్షియల్గా ఒక బ్రోమిన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఒక బ్రోమిన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ వస్తున్నట్టు. దేనికి? ఇందులో నెగిటివ్ ఉంది కాబట్టి ఈ రియాక్షన్కి అనుగుణంగా ఈ బ్రోమిన్ అనేటువంటి దాంట్లో డైపోల్ మూమెంట్ క్రియేట్ అయ్యి ఒక సైడ్ ఏమో ప్లస్ ఒక సైడ్ ఏమో మైనస్గా మారుతుంది. అప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి బ్రోమిన్ పైన ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి నైట్రోజన్ అనేది అటాక్ చేస్తుంది. అర్థమైందా? సిహర్ అప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అయింది? ఇక్కడ Br అనేటువంటిది ఇక్కడ -Br అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ ఈ Br పాజిటివ్ తోని ఈ నైట్రోజన్ అనేటువంటిది రియాక్షన్ చెందుతుంది. ఇక్కడ చూడండి R కి R, C+O కి C+O, N H కి H అండ్ ఇక్కడ Br తో రియాక్ట్ అయింది కాబట్టి ఇక్కడ Br కూడా అటాచ్ చేసేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కాంపౌండ్ ని
NaO ఇస్తాం రియాక్ట్ చేయండి. ఓకేనా? సి హియర్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ హైడ్రోజన్ చూసావా, ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని నైట్రోజన్ తన వైపు లాక్కుంటుంది. ఎందుకంటే నైట్రోజన్ అనేటువంటిది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. అప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అయింది? ఇక్కడ ఏమైంది? H ప్లస్ అనేటువంటిది రిమూవ్ అయిపోయింది. ఈ నైట్రోజన్ దగ్గర ఎసిటిక్ హైడ్రోజన్ ఉంది కాబట్టి ఈ OH మైనస్ అనేది ఈ హైడ్రోజన్ తోని రియాక్ట్ చెంది H2O గా రిమూవ్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్ లో మనం చెప్పుకున్నట్టు. నెక్స్ట్ ఏమవుతుందంటే కాంపౌండ్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఈ హైడ్రోజన్ తోని OH మైనస్ రియాక్ట్ కాగానే ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నైట్రోజన్ తీసుకొని నైట్రోజన్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? సి హియర్, నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉండడం అనేది అన్స్టేబుల్ కాబట్టి నైట్రోజన్ ఏం చేస్తుందంటే దాని ఎలక్ట్రాన్ ని ఇక్కడ కార్బన్ కి డొనేట్ చేస్తుంది. సి హియర్, ఈ స్టెప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని ఈ నైట్రోజన్ ఏం చేస్తుందంటే కార్బన్ కి డొనేట్ చేస్తుంది. కార్బన్ దగ్గర ఆల్రెడీ 4 బాండ్స్ ఉన్నాయి చూడండి, అది టెట్రావాలెంట్ ఆటం. 1 బాండ్, 2 బాండ్, 3 బాండ్, 4 బాండ్, ఆల్రెడీ 4 బాండ్స్ ఉన్నాయి. ఈ నైట్రోజన్ ఇంకొక దాన్ని డొనేట్ చేస్తుంది. అప్పుడు కార్బన్ స్టేబుల్ అవుతా? అన్స్టేబుల్. 5 బాండ్స్ ఉంటాయా? ఉండయి. అందుకే ఏమైందంటే ఈడ ఆక్సిజన్ అనేటువంటి దీని దగ్గర ఉన్నటువంటి పై బాండ్ ని తన వైపు లాక్కొని, అర్థమైందా? తన వైపు లాక్కొని ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్ గా మారిపోతుంది. బట్ వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ ఆక్సిజన్ బ్యాక్ బాండింగ్ ని జరుపుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కార్బన్ దగ్గర వ్యాలెన్సీలో కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ అవ్వడం వల్ల ఆక్సిజన్ ఏం చేసింది? పై బాండ్ ని తన వైపు లాక్కుంది. వెంటనే దాన్ని ఏం చేసింది? బ్యాక్ బాండింగ్ కింద మళ్ళీ కార్బన్ కి డొనేట్ చేసింది. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి అల్కైల్ గ్రూప్ దీని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని లాక్కొని తీసుకొని, అర్థమైందా? ఈ బాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని తీసుకొని ఆర్ మైనస్ గా, సి హియర్, ఇది ఆర్ మైనస్ గా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు కాంపౌండ్ ఏం ఫామ్ అయితే ఒకసారి రాసుకోండి. చూడండి, ఈ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి మైనస్ ఛార్జ్ అనేటువంటి ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి? డబుల్ బాండ్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఒక డబుల్ బాండ్ వస్తుంది. ఈ సి డబుల్ బాండ్ ఇది ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే ఈ పై బాండ్ ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ అక్కడికే పంపించింది, అక్కడికి డొనేట్ చేసింది, బ్యాక్ బాండింగ్ చేసింది. ఇది మారదు. సో ఎన్ ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. డబుల్ బాండ్ సి డబుల్ బాండ్. ఇక్కడ ఆర్ అనేది ఏంటిది? రిమూవ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? బిఆర్ నైట్రోజన్ ఈ బాండ్ వీటికి వస్తే డబుల్ బాండ్ వచ్చింది. అండ్ సి కార్బన్ డబుల్ బాండ్. అర్థమైందా? నెక్స్ట్, సో దీన్ని ఏమంటామంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. హాఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ లో రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఎయిర్ కాంపౌండ్ దగ్గర ఫామ్ అవుతుందని 4 ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్లు ఇది ఇచ్చింది అనుకోండి. అర్థమైందా? ఈ కాంపౌండ్ దగ్గర మనకేంటి రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేది ఫామ్ అవుతుందని మనం ఆప్షన్ లో ఇవ్వాలి. ఇది దేంట్లో అంటే నీట్ 2000 చేంజ్ లో 2001 or 2 లో అడిగాడు అనమాట ఈ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, ఈ కాంపౌండ్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఆర్ మైనస్ అనేటువంటిది రిలీజ్ అయింది కదా. ఈ ఆర్ మైనస్ ఏం చేస్తుందంటే ఈ నైట్రోజన్ దగ్గర అటాక్ అవుతుంది. నైట్రోజన్ దగ్గర ఎందుకు అటాక్ అవుతుందంటే దానికన్నా ముందు ఏమవుతుందంటే ఈ బ్రోమిన్ అనేటువంటిది ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటం కాబట్టి ఈ నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్ తీసుకొని ఇది బిఆర్ మైనస్ గా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఎట్లాగైతే ఇక్కడ బిఆర్ మైనస్ వెళ్ళిపోయిందో సేమ్ ఇక్కడ కూడా బిఆర్ మైనస్ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే ఈ నైట్రోజన్ అనేటువంటి ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఎట్లా లాస్ అయింది? బ్రోమిన్ దాని దగ్గర తీసుకున్నాం కాబట్టి నైట్రోజన్ పాజిటివ్ చార్జ్ వస్తుంది. అదే సందనుకొని ఈ ఆర్ మైనస్ ఏంటి? నైట్రోజన్ మీద అటాక్ చేస్తుంది. ఓకేనా? అప్పుడు కాంపౌండ్ ఏ విధంగా ఫామ్ అయింది? బిఆర్ మైనస్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఆర్ అనేది దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఎన్ బాండ్ ఆర్ ఉండాలి. ఎన్ బాండ్ ఆర్ అయిపోయిందా? డబుల్ బాండ్ కి డబుల్ బాండ్. నెక్స్ట్ సి డబుల్ బాండ్ ఓకి సి డబుల్ బాండ్ ఓ. ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఓ ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ రాసిన, అంతే డిఫరెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది అటాచ్ అవుతుంది. సి హియర్, ఇటు డబుల్ బాండ్ ఉంది, ఇటు డబుల్ బాండ్ ఉంది కార్బన్ కి. అర్థమైందా? ఇటు ఎలక్ట్రోనెగటివ్ ఆటమే ఉంది, ఇటు కూడా ఎలక్ట్రోనెగటివ్ ఆటమే ఉంది. అప్పుడు
ఏమైందంటే కార్బన్ పార్షియల్ గా పాజిటివ్ చార్జ్ వస్తుంది అన్నట్టు. అర్థమైందా? అప్పుడు ఏమైందంటే వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది ఈ కార్బన్ మీద అటాక్ అయింది. ఎట్లా అటాక్ అయిందంటే వాటర్ లో ఏముంటుంది, H2O లో O ఉంటుంది కదా, ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఎప్పుడు కానీ నైట్రోజన్ పైన ఒక లోన్ పేరు ఉంటుంది, ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఈ 2 లోన్ పేర్లో ఒక లోన్ పేరు ఏం చేస్తుందంటే ఈ కార్బన్ కి ఈ ఆక్సిజన్ ఈ H2O మాలిక్యూల్ డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల ఏమైంది, ఈ ఆక్సిజన్ డొనేట్ చేసింది అంటే లాస్ అయింది కాబట్టి ఆక్సిజన్ కి ఏ చార్జ్ వస్తుంది, పాజిటివ్ చార్జ్ వస్తుంది. అర్థమైందా? ఆక్సిజన్ కి ఏ చార్జ్ వస్తుంది, పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఈ కార్బన్ అనేది ఏం చేసింది, ఎలక్ట్రాన్ ని తీసుకుంది. ఇదేంటి, పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ కలిగింది, ఎలక్ట్రాన్ తీసుకుంది కదా, మరి దీనికి నెగిటివ్ ఛార్జ్ రావాలి కదా అంటే నెగిటివ్ ఛార్జ్ రాదు. ఎందుకు రాదంటే ఇది పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, దీని దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కదా, న్యూట్రల్ అయిపోతుంది. అర్థమైందా? దీనికి కావాల్సింది వచ్చేసిందా? ఓకేనా? సి హియర్. నెక్స్ట్ సి డబుల్ బాండ్ ఓకి డబుల్ బాండ్ ఓ, కార్బన్ కి కార్బన్, ఈ ఆక్సిజన్ అటాచ్ అయింది కాబట్టి ఆక్సిజన్ ఇక్కడ పెట్టేసిన, ఆక్సిజన్ కి ఏ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్ ని కార్బన్ డొనేట్ చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్ ఉంది చూసారా, ఈ పై బాండ్ అనేటువంటిది నైట్రోజన్ లాక్కుంటుంది, పై బాండ్ ని నైట్రోజన్ లాక్కుంటుంది. అప్పుడు ఏమైపోతుంది, నైట్రోజన్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నైట్రోజన్ అనేది ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటం. అర్థమైందా? ఆల్రెడీ కార్బన్ దగ్గర 4 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 బాండ్స్ ఉన్నాయి. ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఒకటి లోన్ పేరుని డొనేట్ చేస్తుంది. అప్పుడు కార్బన్ దగ్గరికి ఏంటిది 5 బాండ్స్ అయితే. అర్థమైందా? కార్బన్ 4 బాండ్సే ఫామ్ చేయాలి, ఒక బాండ్ ఎక్కువ ఫామ్ చేసింది కాబట్టి ఈ పై బాండ్ అనే దాన్ని నైట్రోజన్ తన వైపు లాక్కుంటుంది. అది గెయిన్ చేసుకుంది కాబట్టి దానికి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకేనా? సి హియర్. ఇక్కడ O దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ H, ఇక్కడ H. ఈ ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ని రీప్లేస్ చేయడానికి దాని దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ ని ఆక్సిజన్ తీసేసుకుంటుంది. అప్పుడు ఇది ఏంది, ఎలక్ట్రాన్ లాస్. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లాస్ అయితే ఆక్సిజన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. గెయిన్ చేసుకుంది, ఇక్కడ ప్లస్ ఉంది, గెయిన్ చేసుకుంది, మొత్తం న్యూట్రల్ అయిపోద్ది. అండ్ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి దీనికి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ అటాచ్ అయ్యింది అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గర అటాచ్ అయింది. అర్థమైందా? పాజిటివ్ నెగిటివ్ అర్థమైతే రియాక్షన్ మెకానిజం అర్థమైంది ఈజీగా. నెక్స్ట్ ఏ కాంపౌండ్ ఫామ్ అయింది, సి డబుల్ బాండ్ ఉంది. ఓ ఈ బాండ్ అనేది ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఈ హైడ్రోజన్ దీని దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ ఏంటి, హైడ్రోజన్ ఉండదు, ఓన్లీ ఇక్కడ ఏముంటుంది, ఓ బాండ్ హెచ్ ఉంటుంది. దీన్ని కిందికి రాసిన ఓ బాండ్ హెచ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ నైట్రోజన్ దగ్గరికి ఈ హైడ్రోజన్ వచ్చింది, NH వచ్చేసింది, బాండ్ R. ఓకేనా? నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ ఆక్సి ఇక్కడ ఎంట్రోపీ అనేది సపోర్ట్ చేస్తుంది ఈ కాంపౌండ్ కి. ఎంట్రోపీ సపోర్ట్ చేసి ఈ హైడ్రోజన్ ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ దగ్గర నుండి పై బాండ్ ని ఇక్కడికి డొనేట్ లాక్కుంటుంది అన్నట్టు. అర్థమైందా? ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే పై బాండ్ దీనికి డొనేట్ చేస్తుంది అనుకోండి, హైడ్రోజన్ పై బాండ్స్ ని డొనేట్ చేస్తుంది, ఈ బాండ్ ని దీనికి డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది CO2 గ్యాస్ గా రిలీజ్ అయిపోతుంది. అర్థమైందా? CO2 గ్యాస్ గా రిలీజ్ అయిపోతుంది. దేని వల్ల, ఎంట్రోపీ వల్ల. ఈ హైడ్రోజన్ ఏంది, ఎలక్ట్రాన్ లాస్ అయింది కదా, దీనికి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ ఎక్కడ అటాచ్ అవుతుంది అంటే సి హియర్, ఈ పై బాండ్ ఇక్కడికి వెళ్ళిన వెంటనే కార్బన్ దగ్గర ఎన్ని బాండ్స్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. దీని దగ్గర ఆల్రెడీ 4 బాండ్స్ ఉన్నాయి కార్బన్ దగ్గర, 1 2 3 4. ఈ బాండ్ ఇక్కడికి వెళ్ళిపోవడం వల్ల కార్బన్ దగ్గర 5 బాండ్స్ అవుతాయి కాబట్టి నైట్రోజన్ ఏం చేస్తే ఒక బాండ్ ని తన వైపు తీసుకుంటుంది. అది గెయిన్ చేస్తున్నది కాబట్టి నైట్రోజన్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నైట్రోజన్ కి నెగిటివ్ ఛార్జ్ రాగానే ఈ హైడ్రోజన్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది వెంటనే వచ్చి నైట్రోజన్ దగ్గర అటాచ్ అయిపోతుంది. ఓకేనా? నైట్రోజన్ దగ్గర అటాచ్ అయిపోతుంది. అప్పుడు ఏమైంది చూడండి, ఇది CO2 అనేది రిలీజ్ అయిపోయింది, సి డబుల్ బాండ్ ఓ అంటే CO2 ఇది రిలీజ్ అయిపోయింది ఎంట్రోపీ వల్ల. నెక్స్ట్ ఏ కాంపౌండ్ ఫామ్ అయింది, NH. ఈ H కూడా ఇక్కడికి వెళ్తుంది, NH2 బాండ్ R. ఇదేంటిది, ప్రైమరీ అమైన్. సో దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ ది హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్. మెకానిజం అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. టైం తీసుకోండి, జస్ట్ ఒకసారి విని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్లస్లు మైనస్లు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేయాలి అంతే. సో థ్యాంక్ యూ సో
so much for watching all of you.